పడదాం మనం కూడా. ఏం చేస్తాం మరి, అది విషయం. ఓకే సార్, ఏదో మూవీ సందర్భం మీరు తీసుకొచ్చారు కాబట్టి ఓజీ రిలీజ్ ఏమన్నా చెప్తారా పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే ఆ ప్రేక్షకులకు కానీ? ఓజీ మూవీ గ్యారంటీగా ఆడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకు ముందున్న సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి కాబట్టి, 2 సినిమాలు అంతకు ముందు బ్రో ఒకటి తీశారు, ఆ తర్వాత ఏమో హరిహర వీరమల్లు, ఈ 2 కూడా ఫ్లాప్ అయినాయి కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చాలా కసిగా దీనిలో జాగ్రత్తలు తీసుకొని నటించి ఉంటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ సినిమా హిట్ అవుతుందని నా అభిప్రాయం. ఏనా ముందస్తుగా కూడా నా కోరిక. శుభాకాంక్షలు తెలుపుతారా పవన్ కళ్యాణ్ గారికి ముందస్తుగా? డెఫినెట్ గా సూపర్ డూపర్ హిట్ అయ్యి దానికి అద్భుతమైనటువంటి ధనం రావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. కానీ రేట్లు పెంచడం మాత్రం దారుణం, అవినీతి, అక్రమం అని మాత్రం చెప్పదలుచుకున్నాను. సార్ నిన్నేంటి ఓజీ దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కత్తి పట్టుకున్నారు, అది విపరీతంగా వైరల్ అవుతుంది, మీ కామెంట్ ఏంటి? ఏమో నేను చూడలేదు. కత్తి పట్టుకున్నటువంటి ఓజీలో ఏదైనా పట్టుకుంటాడు, ఏమన్నా బాంబు కూడా పట్టుకుంటాడు. మా సినిమా క్యారెక్టర్లో ఏదైనా పట్టుకుంటాడు, కత్తి పట్టుకుంటాడు, బాంబు పట్టుకుంటాడు, కారుని ఆకాశంలోకి ఎత్తేస్తాడు. ఇవన్నీ సినిమాలో. నిన్న స్టేజ్ మీద సార్, నిన్న స్టేజ్ మీద ఖుషి తర్వాత మళ్ళీ నాకు ఆ ఊపు వచ్చింది అంటున్నారు ఆయన. అదంతా ప్రమోషన్, దాని గురించి మనం ఏం కామెంట్ చేయలేము. అది ఇప్పుడు కూడా ఒక సినిమా రిలీజ్ కు ముందు వ్యాపారపరమైనటువంటి టెక్నిక్స్ ఉంటాయి. సినిమా ఓపెనింగ్ ముందు దాని ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు ఈ సినిమా అద్భుతం, అమోఘం, ఇలాంటి చిత్రం నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని చెప్పడం అనేది ఇట్ ఈస్ ఏ వ్యాపారంగా బిజినెస్ టాక్టిక్స్. అది ఆ క్రమంలో చెప్పారు. ఒక్కోసారి కొన్ని చెప్పేవి నిజం అవుతాయి ఏమో తెలియదు. నిన్న కత్తి పట్టుకోవటం నేను చూడలేదు యాక్చువల్ గా. ఇది నిన్న ప్రమోషన్. ఆయన నటించినటువంటి చిత్రాన్ని ప్రమోట్ చేసుకునేటువంటి కార్యక్రమం, ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వచ్చే కార్యక్రమం. దాని లాంటి నిర్మాతలు పెట్టుబడులు పెట్టిన వాటికి అధిక లాభాలు వచ్చే బాధ్యత కాబట్టి ఆయన చేస్తున్నాడు. ప్రమోషన్ లో అది ఒక అంతర్భాగమే తప్ప ఆయన కత్తి పట్టుకున్నా, బాంబు పట్టుకున్నా, కారును ఒంటి చేతితో లేపినా, ఒక్కసారిగా 100 మందిని కొట్టేసినా అదంతా ఇదే ప్రమోషన్. ఆ ప్రమోషన్ లో అది గొప్పగా చెప్పుకునే కార్యక్రమం. ఈ సినిమా ఆడుతుంది చెప్తున్నారు, మంచిదే,